వన్ టీవీ ఆరోగ్య సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము డాక్టర్ విష్ణుప్రియ గారి దగ్గర ఉన్నాము. సో ఫర్టిలిటీ సెంటర్కు సంబంధించి దాదాపుగా కర్నూలు మహానగరంలో ఫర్టిలిటీ సెంటర్ 10 ఏళ్ళు కంప్లీట్ పూర్తిగా చేసుకుంది కాబట్టి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంది. ఇక్కడ ఈ ఫర్టిలిటీ సెంటర్లో ఈ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం డాక్టర్ విష్ణుప్రియ గారి సమక్షంలో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, డైరెక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. సో మన సెంటర్ ఇక్కడ కర్నూలులో స్టార్ట్ చేసి ఇప్పటికి 10 years అయిందండి. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మేము చాలామంది పేషెంట్స్కి మన హాస్పిటల్ నుంచి సేవలు అందించాము. ఫస్ట్లో మేము పెట్టిన కొత్తలో చాలామంది పేషెంట్స్ భయంతో వచ్చేవాళ్ళు, ఏదైనా చెప్తే భయపడేవాళ్ళు. అసలు ఇలాంటి ప్రాబ్లం మీకుంది, ఇది చేసుకోవాలి, మన దగ్గర ఉన్నాయి ట్రీట్మెంట్స్ అంటే కూడా అవి చేయించుకోవడానికి భయపడేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత రాను రాను వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా కౌన్సిలర్స్ ఉంటారు మన దగ్గర. సో వాళ్ళు కౌన్సిలర్స్ వీళ్ళకి కూర్చోబెట్టి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇట్లా ప్రాబ్లం ఇది, మీరు ఇంకా అలా ఉన్నారంటే మీకు ఎప్పటికీ పిల్లలు అవ్వరు, ఇలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అని చెప్పి అంతా ఎడ్యుకేట్ చేసిన తర్వాత స్లోగా బాగా మోటివేట్ అయ్యారు పేషెంట్స్. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే వస్తున్నారు, మేము చేయించుకుంటాము టెస్ట్ ట్యూబ్ బేబీ, మన సక్సెస్ అది చూస్తారు. ఒక పేషెంట్ సక్సెస్ అయిందనుకోండి, వాళ్ళు వెంటనే ఇంకొక 10 మందికి చెప్తారు. సో వాళ్ళ ఊరి నుంచి ఒక 10 మంది పేషెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు అట్లా అయిపోయింది. సో ఎడ్యుకేట్ అనేది పేషెంట్స్ బాగా ఎడ్యుకేట్ అయ్యారు. అలాగే మేము వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళ కండిషన్ ఏంటి, హస్బెండ్ ప్రాబ్లమా, వైఫ్ ప్రాబ్లమా, సో దానికి వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం ఫ్యామిలీ అందరికీ కౌన్సిల్ చేస్తాం. అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్, ఎందుకంటే కోఆపరేషన్ ఉండాలి. అది ఈ ప్రాబ్లం అంటే ఇంట్లో మొత్తం ఫ్యామిలీ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరినీ కూర్చోబెట్టి ఇది ప్రాబ్లం అమ్మా, మీరు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే ఈజీగా పిల్లలు అవుతారు. చాలామందికి మనీ ప్రాబ్లం అండి ఎక్కువ. మనకి కర్నూలు రాయలసీమ అంటేనే కొంచెం పూర్ ఏరియా, అదొక్కటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు చాలామంది. సో అందుకని ఎవ్రీ ఇయర్ ఒక నెల నేను యాక్చువల్గానే కొంచెం తక్కువ రేట్లు అంటే 50% కన్సెషన్లో కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను. ఈసారి 1 or 2 months వరకు కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మన 10 years అయిన సందర్భంగా చాలామంది పేషెంట్స్కి చాలామంది వస్తున్నారు. నేను ఇది పెట్టిన తర్వాత, ఈ ఆఫర్ ఇచ్చిన తర్వాత చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. పాపం వాళ్ళని చూస్తే సంతోషం అనిపించింది. సో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను నేను. సో మరి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అనుకోవాలి. వాళ్ళని చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో ఇది ఇలాగే కొనసాగాలని, చాలామంది పేషెంట్స్ మా ద్వారా సంతోషపడాలని, పిల్లలకు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం డాక్టర్ విష్ణుప్రియ గారి సమక్షంలో ఉన్నాము. ఈ ఫర్టిలిటీ సెంటర్కు స్టార్ట్ చేసి దాదాపుగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో ఇక్కడ డాక్టర్ విష్ణుప్రియ గారి సమక్షంలో మనము ఉన్నాము. అలాగే ఈ సంతానలేమికి సంబంధించి, సంతానోత్పత్తికి సంబంధించి, ఫర్టిలిటీకి సంబంధించినటువంటి అంశం కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో వారి సమక్షంలో ఉన్నాం కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు మరియు వన్ టీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ విష్ణుప్రియ గారి సమక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? నైస్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసి దాదాపుగా మన కర్నూలు మహానగరంలో ఈ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా మీ ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే గర్వంగా కూడా ఉంటుంది. మన రాయలసీమలో ఒకప్పుడు ఏమి సెంటర్స్ లేవు. ఆ టైంలో అందరూ హైదరాబాద్ సిటీ లేదా బెంగళూరు, చెన్నై ఇలా అంతా వెళ్ళాల్సి వచ్చేది పేషెంట్స్ అందరూ. సో అప్పుడు మేము ఈ ఆలోచన చేసాం, ఎందుకు మన కర్నూలులోనే పెట్టకూడదు ఇలాంటిది ఒకటి సెంటర్ అనేసి. సో అప్పుడు మంచిగా కార్పొరేట్ లెవెల్లో ఒక హాస్పిటల్ పెట్టి అన్ని ఫెసిలిటీస్తో ఇచ్చాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది పేషెంట్స్కి 1000 పైన పేషెంట్స్ కూడా మేము ట్రీట్మెంట్ అందించాము ఐవీఎఫ్ ద్వారా. సో చాలామంది పిల్లలు యాక్టివ్గా ఉండి మళ్ళీ వచ్చి మమ్మల్ని విష్ చేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళ సంతోషంతో వాళ్ళ బర్త్డేకి అలా వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది, కష్టపడినా కూడా మనము మంచి చేశాము అనేది. మేడం, ఈ థాట్ మీకు అంటే దాదాపుగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఫర్టిలిటీకి అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ హైదరాబాద్కి ఇచ్చేవాళ్ళు.
సో ఈ అంశం అనేది అంటే ఈ ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేయాలి ఇక్కడ కర్నూలులో అనే థాట్ మీకు ఎలా కలిగింది? సో ఇన్స్పిరేషన్ ఎవరిది? అంటే పేషెంట్స్ చేయండి, పేషెంట్స్ వాళ్ళ కష్టాలని చెప్పేవాళ్ళు రెఫర్ చేసామనుకోండి, ఇక్కడ లేదమ్మా మీకు టెస్ట్ బేబీ చేయాల్సి వస్తుంది, మీరు హైదరాబాద్కి వెళ్ళండి లేదా బెంగళూరుకి వెళ్ళండి, ఇట్లా చెప్తే వాళ్ళకి అక్కడ ఎవరు ఉండరు. అండ్ ఉండడానికి ఉండదు, హోటల్స్లో ఉండాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, అది ఒకేసారితో అయ్యేది కాదు, చాలా సార్లు తిరగాల్సి ఉంటుంది హాస్పిటల్ చుట్టూరా. సో ఇవన్నీ వాళ్ళు చెప్పుకొని వెళ్ళలేక వెనక్కి వచ్చేసేవాళ్ళు అనమాట. ఒకసారి వెళ్ళి అవన్నీ తెలుసుకొని వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇలా చాలా పేషెంట్స్కి జరుగుతుంది. ఒక 10 మంది పేషెంట్స్ చెప్తే ఒక్కరు వెళ్ళగలిగేవాళ్ళు అనమాట. అప్పుడు అనిపించింది, సో ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇక్కడే సర్వీస్ ఇస్తే సరిపోతుంది కదా. కొంచెం ఖర్చుతో కూడినదే, కొంచెం కష్టంతో కూడినదే, ఇందులో సక్సెస్ రావాలన్నా అన్ని చాలా కష్టమే. బట్ పేషెంట్స్కి యూజ్ అయిందంటే మనకు అది చాలా హ్యాపీనెస్. అందుకని స్టార్ట్ చేశాం. సో రిజల్ట్ ఏ విధంగా ఉంది మేడం ఇప్పుడు? అంటే దాదాపుగా ఈ క్లయింట్స్ నుంచి అంటే ఈ పేషెంట్స్ తరపు నుంచి వాళ్ళ స్పందన ఏ విధంగా మీకు ఏమైనా చెప్పారా ఈ స్పందన గురించి? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది పేషెంట్స్లో. ఒకప్పుడు ఐవీఎఫ్ అంటే అసలు భయపడి ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి, ఇంకా ఏంటి అసలు ఐవీఎఫ్ మాకా ఏంటది అన్నట్లు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చింది. అంటే ఇప్పుడు వీడియోస్ సోషల్ మీడియా ద్వారా అన్ని బాగా తెలుసుకుంటున్నారు, తెలుసుకొని బాగా వస్తున్నారు పేషెంట్స్, చేయించుకుంటాం అన్నట్లు అనమాట. బాగా కన్విన్స్ అవుతున్నారు. మేము చెప్తే కూడా ఒకప్పుడు హస్బెండ్కి బాగాలేదు, నీకు బాగాలేదు ఇలా చెప్తే వాళ్ళ ఫ్యామిలీలో కూడా లైవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అర్థం చేసుకుని ఒకరి ప్రాబ్లం ఉన్నా ఇంకొకరు కోఆపరేట్ చేసుకుని ధైర్యంగా వచ్చి చేయించుకుంటున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు మీ విష్ణుప్రియ గారి ఫర్టిలిటీ సెంటర్లో ఇప్పుడు దాదాపుగా 10 years కంప్లీట్ చేసుకుంది. 10 years కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో కొన్ని ఆఫర్స్ కూడా మీరు పేషెంట్స్కి ఆఫర్ చేశారని చెప్పేసి కూడా ఉంది. సో దాని వివరాలు ఏమైనా చెప్తారా? సో ఈ 1 month లేదా 1 or 2 months అనుకుంటున్నాను, వాళ్ళకు ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ అల్ట్రాసౌండ్ అండ్ హస్బెండ్కి ఫ్రీగా సెమెన్ అనాలిసిస్ చేస్తున్నాము కొత్తగా వచ్చిన అందరు పేషెంట్స్కి. తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు అందులో వాళ్ళకి 50% కన్సెషన్ ఇస్తున్నాం. సో అన్ని రకాల అంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ ఛార్జెస్ ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమీ లేకుండా జస్ట్ 50% కన్సెషన్లో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో పేషెంట్స్ తరపు నుంచి ఈ ఆఫర్ గురించి సో రెస్పాన్స్ ఏ విధంగా? బాగుంది, చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఎంక్వైరీస్ చేస్తున్నారు. దే వాంట్ టు కమ్, ఈ నెలలో రాలేకపోయినా వచ్చే నెలలో వస్తాం మేడం, మాకు కొంచెం ఇవ్వండి ఛాన్స్ అని అడుగుతున్నారు. సో వీఆర్ కన్సిడరింగ్, అలాగే ఇస్తామని చెప్తున్నాం వాళ్ళకు. సో ఈ ఫర్టిలిటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు ఈ పేషెంట్స్ తరపు నుంచి కూడా. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంతానోత్పత్తికి సంబంధించి స్త్రీలలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి, సో వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే సంతానం లేమి సో అంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుందంటారా లేకపోతే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందంటారా? సో ఇద్దరి మధ్యలో ఇద్దరికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు కదా, సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇది రేషియో అంటే ఇద్దరిలో సమానంగానే. ఇప్పుడు 100% అంటే అందులో 30 to 40% లేడీస్లో ప్రాబ్లం ఉంటుంది, 30 to 40% జెంట్స్లో ప్రాబ్లం ఉంటుంది. మిగతా కేసులు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఇద్దరిలో అంతా బాగుంటుంది కానీ అవ్వదు, అది అన్ఎక్స్ప్లెయిన్డ్. అది ఎందుకు అనేది ఇంకా నేచర్ అనమాట. సో లేడీస్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల, గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే లోకల్గా సర్విక్స్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల సెమెన్ అనేది పైకి వెళ్ళలేకపోవడం, ఇది మెయిన్ రీజన్. తర్వాత కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేది, ఎండోమెట్రియోసిస్ అని ఇలాంటివి నెక్స్ట్ రీజన్ వస్తాయి. అలాగే జెంట్స్లో ఏమో కణాలు తగ్గిపోవడం, ఆ కణాలు తగ్గిపోవడం అనేది చాలా కారణాలు, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మెయిన్గా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానీ, అలాగే ఒబేసిటీ ఇప్పుడు కాలంలో అది ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ జాబ్స్ చేసే వాళ్ళలో ఎక్కువ కూర్చొనే ఉంటారు కదా, వాళ్ళు చాలా కూర్చొని జాబ్ చేయడంలో ఒబేసిటీ అయిపోయి దానివల్ల కూడా సెమెన్ అనేది తగ్గిపోతుంది. అండ్ స్ట్రెస్, తర్వాత ఫుడ్స్ కూడా వెరీ అన్హెల్దీ ఫుడ్స్ ఇప్పుడు తినేదంతా కూడా అంతా బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ చూపించి జెంట్స్లో ఒకప్పుడు ఇంత ఉండేది కాదు, పెరిగిపోయింది వాళ్ళలో ప్రాబ్లం, సెమెన్లో ప్రాబ్లం అనేది. సో ఇవన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. మా దగ్గర ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు ఫ్రెండ్స్. సో ఆ న్యూట్రిషనిస్ట్ వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డైట్ ఎలా తీసుకోవాలి, డైట్ మగవాళ్ళు ఎలా తీసుకోవాలి, లేడీస్ ఎలా తీసుకోవాలి, సెమెన్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి లేదా వెయిట్ లాస్ అవ్వడానికి, ఇవన్నీ డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి పేషెంట్. తీసుకుంటే మేడం ఇప్పుడు డైట్ కంట్రోల్ అనేది ఇప్పుడు స్త్రీలలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి ఎటువంటి డైట్ మెయింటైన్ చేస్తే వీళ్ళు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందంటారు?
మెయిన్ ఈ జంక్ ఫుడ్స్ అండి. ఓకే. ఆ జంక్ ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రైట్. అండ్ ఇంట్లో కూడా సాల్ట్, Hmm. స్పైసీ ఫుడ్స్, మసాలాస్, ఆయిలీ ఫుడ్స్, డీప్ Hmm. ఫ్రైస్ Yes. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. సో హెల్దీగా స్ప్రౌట్స్, Hmm. లైక్ ఈ సమ్మర్ ఎస్పెషల్లీ కీరా, దోసకాయ లాంటివి, బటర్ మిల్క్, Hmm. వెజిటేరియన్ డైట్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఈ Hmm. సమ్మర్లో ఎస్పెషల్లీ. తర్వాత తీసుకున్నా పర్వాలేదు. ఓకే. దానివల్ల ఆయిల్ అదంతా తినడం వల్ల ఈ ఒబేసిటీను Yes. ఎక్కువగా ఆ క్వాలిటీ ఆఫ్ ఓవం కానీ క్వాలిటీ ఆఫ్ సెమన్ కానీ తగ్గిపోతుంది. తర్వాత ప్లాస్టిక్స్, ఓకే. ప్లాస్టిక్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అన్ని ప్లాస్టిక్సే కదా ఇప్పుడు, అచ్చా. వాటర్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఇన్ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ ఏమవుతుందంటే వేడి పదార్థాలు కానీ చల్ల పదార్థాలు దాంట్లో వెళ్ళినప్పుడు ఆ మైక్రో పార్టికల్స్ అనేవి Yes. ప్లాస్టిక్ వెళ్ళి బాడీలో డిపాజిట్ అవుతున్నాయి. Mhm. పోయి ఎగ్స్ దగ్గరికి వెళ్తున్నాయి, సెమన్ దగ్గరికి వెళ్తున్నాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా అవి ప్లసెంటాకి వెళ్ళిపోయి అతుక్కుంటున్నాయి. Hmm. సో వాటి వలన బేబీస్, పుట్టబోయే బేబీస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. సో ఇవన్నీ మేము అది కూడా చెప్తున్నాం, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నాం. ఇంట్లో నుంచి ముందు ప్లాస్టిక్ తీసేయండి, పిల్లలు కావాలా ముందు ప్లాస్టిక్ తీసేయండి. సో ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. Hmm. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాం. ఈ సంతాన లేమికి ఒక మెయిన్ కారణం వచ్చేసి ఒబెసిటీ అని చెప్తున్నారు కదా. సో ఈ అధిక బరువు పెరగడం వల్ల సో లోపల ఏంటి అబ్నార్మల్ పరిస్థితి ఏ విధంగా ఏర్పడుతుంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ సంతాన లేమికి ఒక కారణం అవుతుంది. సో వాటి డీటెయిల్స్. ఫ్యాట్ అనేది బాడీలో పెరిగిపోయినప్పుడు ఆ ఫ్యాట్లో నుంచి కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎస్. ఆ హార్మోన్స్ సెమెన్ మీద ఎఫెక్ట్, ఎస్పెషల్లీ Okay. జెంట్స్లో Yeah. ఎక్కువగా ఉంటుంది. ఎస్. సెమెన్ మీద ఎఫెక్ట్ అవుతాయి. Hmm. ఆపోజిట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బాగా ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఈ ఒబెసిటీ వలన ఆపోజిట్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది. Yeah. సో సెమెన్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. Hmm. అలాగే లేడీస్లో పీసీఓడి ప్రాబ్లం అంటారు, Okay. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్ట్ అంటారు. ఆ ప్రాబ్లం అనమాట ఈ ఒబెసిటీతో. ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకి హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎగ్ రిలీజ్ అనేది జరగదు యా. అసలు. Hmm. మనం చాలా కష్టపడాలి, ఎన్నో మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది Yes, వాళ్ళకు. yes. అదే వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారనుకోండి, చాలా ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. Okay. స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ అయిపోతారు, Okay. మెడిసిన్ కూడా లేకుండా. Oh. అది So చాలా ఇది- ఇంపార్టెంట్. ఇది మెయిన్ కారణం అనమాట. Hmm. దీంట్లో ఈ కరెక్ట్గా వీళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మాత్రం Hmm. ఖచ్చితంగా ఈ సంతానం లేమి అనే సమస్య నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా చాలా ఉంటుంది అంటారు. 50% వాళ్ళ చేతిలోనే ఉంటుంది, Yes. 50% డాక్టర్ చేతిలో Doctor. ఉంటుంది. అది Yes. అలాగే మేడం, ఈ మొబైల్ వాడకం వల్ల కూడా ఈ సంతాన ఉత్పత్తికి అడ్డంకిగా ఏర్పడుతుంది అనేది చాలా వరకు బయట వినపడుతున్న మాట ఇది. సో దీంట్లో ఎంత మాత్రం నిజం ఉందంటారు, అది కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. వేవ్స్ ఉంటాయి కదా, Yeah. సిగ్నల్స్ నుంచి మనకు ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి Hmm. వస్తుంటాయి. అండ్ ఆ లైట్ ఎఫెక్ట్, ఎస్. ఆ లైట్ ఎఫెక్ట్తో కూడా బాడీలో చాలా చేంజెస్ అండి. Okay. అంటే ఎక్కువ స్క్రీన్ టైం చూసేవాళ్ళు, Yes. లిమిటెడ్ టైం చూస్తే ఇట్ ఈస్ Hmm. నాట్ హార్మ్ఫుల్. ఎక్కువ గంటలుగా చూస్తుంటారు, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్, Hmm. స్లీప్ లేకుండా. అది కూడా అనమాట, ఫోన్ వల్ల నిద్ర లేకుండా అయిపోతుంది Hmm. చాలా మంది. టైమ్లీ స్లీప్ అనేది కూడా ఈ ఫర్టిలిటీ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైమ్లీ స్లీప్ ఉన్నప్పుడు కరెక్ట్గా హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. Yeah. ఏ టైంకి ఏ హార్మోన్ రావాలో ఆ Hmm. హార్మోన్ వస్తుంది. Okay. అలా కాకుండా నైట్ అంతా మేల్కొని పొద్దున్న లేట్గా లేవడం ఇలా చేయడం వల్ల Hmm. చాలా ఇంబ్యాలెన్స్ హార్మోన్స్, ఓకే. ఎగ్ రిలీజ్ అవ్వకుండా అవ్వడం, అసలు Hmm. ఎగ్సే తగ్గిపోవడం, Yeah. ఇంత ఎఫెక్ట్ ఉంటుంది సో మొబైల్ వాడకం వల్ల Hmm. ఇంత దుష్ప్రభావం చూస్తుంది. చాలా. అంటే ఏ మీరు మేడం, స్త్రీలలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి ఇద్దరికి ఇద్దరికి ఈ వాడకం వల్ల చాలా ప్రభావం చూపుతుందంట ఉంటుంది. డెఫినెట్గా ఈ Definitely. సంతానోత్పత్తికి Hmm. సంబంధించి. అలాగే మేడం, గర్భ నిరోధక మాత్రలు వాడడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అందులో నష్టాలు కూడా ఉన్నాయి. సో ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా దాని తర్వాత సంతానోత్పత్తికి అడ్డంకిగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాని డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్గా అది కనిపెట్టింది ప్రెగ్నెన్సీ అవ్వకుండా కాంట్రాసెప్టివ్ మెథడ్ కోసమని కనిపెట్టారు మెయిన్గా. ఓకే. కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటారు. కాంట్రాసెప్షన్ అంటే పిల్లలు అవ్వకుండా చేసే మెథడ్. సో అది యూజ్ చేసేవాళ్ళు అనమాట. అది లిమిటెడ్ పీరియడే యూజ్ చేసుకోవాలండి. అంటే ముందు పెళ్ళి అవుతూనే ప్రెగ్నెన్సీ రాకుండా కొద్ది రోజులు పోస్ట్పోన్మెంట్, ఒక 1 year వరకు ఓకే. అందులో ఇప్పుడు జరగడమే లేట్ మ్యారేజెస్. అప్పుడైతే చిన్న ఏజ్లో జరిగేవి కాబట్టి Yeah. ఒక 4-5 years అవ్వకపోయినా పిల్లలు ఓకే అనేది. అవును. ఇప్పుడు అవ్వడమే 30 yearsలో పెళ్ళిలో. Yeah. ఇంకా డిలే చేయడం అనేది నాట్ రైట్ అసలు. ఆ 30 years తర్వాత పెళ్లి చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ అయిపోవడం బెటర్. లేదు అంటే ఒక 6 months, అంతకంటే ఎక్కువ గ్యాప్ మేడం, తీసుకోవడం. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్గా వాళ్ళకి
క్యారింగ్ కాలేకపోతుంటారు కదా, సో వాళ్ళకు ఏ విధంగా తెలపడానికి మనం ఎలాంటి మెసేజ్ పాస్ ఆన్ చేస్తే వాళ్ళకు కొంచెం అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు, విలేజ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళు లేట్ మ్యారేజ్ చేసుకుంటారు, సో అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ వాళ్ళు పెళ్ళవుతూనే ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలండి డాక్టర్. వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోయినా ఫస్ట్ కన్సల్ట్ చేయాలి. సో ఒక్కసారి టెస్ట్ చేయించుకోవాలి. నువ్వు ఎగ్స్ బాగున్నాయా, 30 years దాడుతున్నాయి, ఇప్పుడు ఏమవుతుంది లేడీస్లో ఎగ్స్ చాలా తగ్గిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఆల్ దిస్ స్ట్రెస్ ఫుడ్స్ ఇవన్నీ వల్ల చాలా తగ్గిపోతున్నాయి. చిన్న ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోతున్నాయి. అలాగే జెంట్స్లో కూడా సెమెన్ అనేది తగ్గిపోతుంది. సో వచ్చి బేసిక్ టెస్ట్ ఒక్కసారి చేసుకోవాలి. ఒక అల్ట్రాసౌండ్ చేసుకున్నారంటే ఎగ్స్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది తెలిసిపోతుంది. వాళ్ళు సింపుల్గా ఒక సెమెన్ టెస్ట్ చేసుకున్నారంటే సెమెన్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అది తెలిసిపోతుంది. బాగుందనుకోండి ఓ 6 months దే కెన్ ట్రై న్యాచురల్లీ. ఇంకా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా మనము చూసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని 30 years దాటిన వాళ్ళు వెంటనే ఒకసారి ప్రిలిమినరీ కన్సల్టేషన్ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళకు కూడా సంతానం కలగకపోవడానికి ఒక లేట్ మ్యారేజెస్ అంటారా, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటారా? వస్తాయి. 35 years దాటిందంటే జెనెటిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 35 వరకు ఎగ్స్ తగ్గుతూ ఉంటుంది. 35 years తర్వాత ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈవెన్ అప్పుడు కన్సీవ్ అయిన తర్వాత వచ్చే బేబీస్లో కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేడం, ఈ విషయంలో ఈ సంతానోత్పత్తికి సంబంధించిన విషయంలో వంశపారంపర్యంగా వాళ్ళ వంశంలో ఎవరికైతే బిడ్డలు ఉండరో, సంతానం ఉండదో, సో నెక్స్ట్ వచ్చే జనరేషన్లో కూడా ఎవరికైనా అట్లా వచ్చే అవకాశం ఉందంటారు ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల? అలా కూడా ఉందండి. కొంచెం ఒక 10 to 15% జెనెటిక్ హెరిడిటరీ లాగా అలా ఫ్యామిలీలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వచ్చే అవకాశం. ఏ మేర ఉంటుంది మేడం? 10 to 15% ఉంటుంది. సో అట్లా ఫ్యామిలీలో ఎవరైనా ఉందంటే కూడా వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకోవడము, త్వరగా డాక్టర్ని కన్సల్ట్ చేయడము చేసుకోవాలి. ఓకే మేడం, ఎగ్ ఫ్రీజింగ్ అంటే సో వాట్ ఈస్ ద ఎగ్ ఫ్రీజింగ్? సో దీని గురించి ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. అందులో ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ రెండు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు పేషెంట్ లేట్గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడే నాకు జాబ్లో సెటిల్ అవ్వాలా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో దేనివల్ల ఇప్పుడే పెళ్లి వద్దు, లేట్గా చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ తగ్గిపోతాయి. సో అందుకని వాళ్ళు ముందే బిఫోర్ మ్యారేజ్ వచ్చి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళ ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. సో హెల్దీ ఎగ్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత 35 years 40 years ఇంకా వాళ్ళకి కన్వీనియంట్ టైంలో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ ఎగ్స్ తీసి వాళ్ళ యూట్రస్లోకి పెడతాము అప్పుడు అలాగా. అండ్ కొంతమందికి ఏమో ఎంబ్రియో ఫ్రీజింగ్ అంట, అంటే ఆల్రెడీ ఎగ్ హస్బెండ్ సెమెన్ కలిపి తయారు చేసిన ఎంబ్రియో. వాళ్ళిద్దరికి అప్పుడు ఏదో పని ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటారు, జస్ట్ వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజ్ చేసి పెట్టేసుకొని వాళ్ళకి కావాల్సిన టైంలో ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకొని ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. సో ఇది ఫెసిలిటీ చాలా యూస్ఫుల్ ఫెసిలిటీ నవేడేస్, చాలా మంది చేయించుకుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే బెటర్ అనిపిస్తుంది. అండ్ ఏజ్ పెరిగినాక ఎగ్స్ లేకుండా పోయే బదులు ఇది బెస్ట్, అట్లీస్ట్ వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టారు. తర్వాత ఇప్పుడు మగవారిలో ఈ సంతానలేమి కారణం అనేది వాళ్ళకు తెలియాలి అంటే వాళ్ళు ఎటువంటి టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది? ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఎటువంటి టెస్టులు వాళ్ళకి చేస్తే సో మగవారిలో లోపం ఉందంటారా, లేకపోతే స్త్రీలో లోపం ఉందనేది తెలిసిపోతుంది? ఎటువంటి టెస్ట్ చేయాలి? సింపుల్ బేసిక్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ అంటారు. సెమెన్ అనాలిసిస్. సో అది ఇప్పుడు కొత్తగా కంప్యూటరైజ్డ్ మెషిన్స్ వచ్చాయి. ఇంతకుముందు మైక్రోస్కోప్లో చూస్తూ ఒక్కొక్క సెల్ అసెస్ చేస్తూ అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కంప్యూటరైజ్డ్ మెషిన్స్ వచ్చాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సెమెన్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేసే మెషిన్స్ వచ్చాయి. ఇప్పుడు మా దగ్గర ఉంది ఆ మెషిన్. సో ఆ మెషిన్లో యూజ్ చేస్తే సెమెన్ మొత్తం తెలిసిపోతుంది. కౌంట్, మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి. చాలా మందికి కౌంట్ ఉంటుంది కానీ చాలా సెమెన్ అబ్నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ సెమెన్కి హెడ్, టెయిల్ పీస్ ఇట్లా స్ట్రక్చర్ ఉంటుంది. హెడ్ పీస్ సరిగా ఉండదు, టెయిల్ పీస్ సరిగా ఉండదు. సో ఆ దాంతో పుట్టే బేబీస్ అబార్షన్స్ అయిపోతుంటాయి, సరిగా గ్రోత్ ఉండదు. సో అట్లాంటివి ఏమన్నా ఇందులో నీట్గా తెలిసిపోతుంది కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్. అది వాళ్ళకి బేసిక్ టెస్ట్. అందులో వాళ్ళకు సరిగా సెమెన్ బాగా లేదు, అసలు కౌంటే ఉండదు, కొంతమందికి జీరో కౌంట్. అట్లాంటివి ఏమైనా ఉంటే ఎందుకు కారణం ఇది జీరో కౌంట్ ఉండడానికి అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ చేస్తాం, స్క్రోటమ్ అల్ట్రాసౌండ్ అంటారు. సో టెస్టిస్ ఎలా ఉంది, ప్రొడ్యూస్ చేసే ఆర్గన్స్ ఎలా ఉన్నాయి లోపల అన్ని తెలుస్తాయి. తర్వాత ఇంకా హార్మోన్స్ ప్రాబ్లం, వాళ్ళకు కూడా కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం ద్వారా పుట్టుకతోనే హార్మోన్స్ సరిగా ఉండవు కొంతమందికి. అలాగే చిన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్, టీబీ కానీ మమ్స్ అని ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చి టెస్టిస్ మీద అవి దెబ్బతీస్తాయి.
దానివల్ల కూడా అవి పని చేయకుండా అయిపోయి ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకుంటాం అనమాట. హార్మోన్స్ ఏదైనా డిఫెక్ట్ ఉందంటే కొన్ని హార్మోన్ సప్లిమెంట్ చేయడం ద్వారా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్లో ఏదైనా ఎక్కడైనా సెమెన్ బయటకు వచ్చేకి అడ్డుపడుతుంటుంది ఒకసారి, అబ్స్ట్రక్టివ్ డిసీజెస్ అలాంటివి ఏమైనా కనిపిస్తే వాటికి ఆపరేషన్ చేసి అది రిలీజ్ చేస్తే సెమెన్ నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు టెస్టింగ్ ఈ విధంగా ఉంటుంది. సో అలాగే అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల కూడా ఈ సంతానోత్పత్తి మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది దీంట్లో ఎంత మాత్రం నిజమంటారు? కెఫిన్ టీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మెయిన్ ఏమంటారు హార్మోన్స్, ఇది కూడా హార్మోన్స్ ఇంబాలెన్స్ అండ్ బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్. ఓకే. సో ఎక్కువ తీసుకోవద్దు, తీసుకున్న 1 or 2 times అండ్ బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ లాంటిది మాత్రమే వితౌట్ మిల్క్ అండ్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం అంటే వాళ్ళు మానలేము అనుకున్నప్పుడు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ట్రెండ్ సెట్టింగ్లో ప్రతి ఒక్కరు కాఫీలు విపరీతంగా తీసేసుకుంటున్నారు. తెలియని వాళ్ళు కూడా చాలా మంది కాఫీలు ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే స్ట్రెస్, మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ కారణంగా కూడా తీసుకుంటారు. ఏమైనా టెన్షన్ అనిపించినా వెంటనే కొంచెం ఆ కాఫీ తాగితే ఏదో తగ్గిపోతుందా సమ్ కొంచెం, అది టెంపరీ ఆ ఎఫెక్ట్. కాఫీ తాగితే ఆ 5 minutes మనకు బ్రెయిన్ ఏదో కొంచెం అలర్ట్ అయినట్టు, యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. అలా అలవాటు అయిపోతుంది. అది మేము మా దగ్గర వచ్చే పేషెంట్స్ కి ఫస్ట్ అదే చెప్తాం. ఆల్రెడీ కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటారు. సో వారికి సంతానం కలిగే అవకాశము మళ్ళీ మందుల ద్వారా ఉందంటారా, లేకపోతే? ఉంటుంది. మనము కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ అని అంటారు. అవి ఇవ్వడం ద్వారా చాలా ఎఫెక్ట్స్ రివర్సల్ అవుతాయి. అండ్ వీళ్ళు డైట్, కొంచెం ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో ఇద్దరు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ వాకింగ్ ఆర్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్. ఈ పిల్లలు అవ్వలేదు అనే టెన్షన్లో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళకి మెడిటేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. అట్లా చాలా మంది పేషెంట్స్ని చూసాం మేము చెప్పిన ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఫాలో అయ్యి చాలా మంచి రిజల్ట్ వచ్చి పాజిటివ్. అంటే ఒకసారి IVF చేసుకొని ఫెయిల్ అయిపోయి కూడా ఇవన్నీ ఫాలో అయ్యి కన్సీవ్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. మేడం ఇప్పుడు IVF అంటున్నారు కదా, సో వాట్ ఈస్ ద IVF అంటే ఏంటి? సో దీనికి సంబంధించి టెస్ట్లు ఏ విధంగా చేస్తారు అనేది కూడా చెప్పండి. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఓకే. మామూలుగా ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్గా బాడీలో జరుగుతుంది. ఇప్పుడు లేడీస్లో ఇది యుట్రస్ అనేది, ఈ పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్, ఇవి ఓవరీస్, అండాశయాలు అంట. ఈ అండాశయంలో నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. అది ఈ ట్యూబ్ ద్వారా వస్తుంది. ఇటు ట్యూబ్లోకి వచ్చినప్పుడు హస్బెండ్ సెమెన్ కింద నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది. 2 కలిసి ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫలదీకరణ అంటారు కదా, అది అక్కడ జరిగి అక్కడ పిండం అనేది ఫార్మేషన్ స్టార్ట్ అయ్యి ఆ పిండం మళ్ళీ యుట్రస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా పెరుగుతుంది గర్భసంచిలో. బట్ ఈ పేషెంట్స్లో IVF అవసరమయ్యే పేషెంట్స్లో ఏమైందంటే బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎగ్ ఇక్కడికి వచ్చేకి లేదు, ఇక్కడ నుంచి సెమెన్ పోయేకి లేదు, ఇక్కడ నుంచి ఎగ్ వచ్చేకి లేదు, బ్లాక్ అయిపోయింది. సో ఇలాంటి పేషెంట్స్ కి IVF అనేది చాలా యూస్ఫుల్, కంపల్సరీ మస్ట్. ఇంకా ఏం చేస్తాం మనం ఇక్కడ ఎగ్స్ అన్ని బయటకు తీస్తాం మెషిన్ ద్వారా. సన్న నీడిల్ ఉంటుంది, పేషెంట్ కొంచెం అనస్థిషియా ఇచ్చి ఆ నీడిల్స్ ఎగ్స్ బయటకు తీసి బయట ఇక్సీ మెషిన్ అని ఉంటుంది. ఆ మెషిన్ లో హస్బెండ్ సెమెన్ తీసుకుని ఇవి 2 కలిపి అక్కడ ఫర్టిలైజేషన్ మిషన్ లో జరుగుతుంది. అది మనము ఎంబ్రియోగా ఫామ్ అయిపోతుంది. దాన్ని మనం ఇంక్యుబేటర్ అనే మిషన్ లో పెట్టి ఉంచుతాం. అక్కడ గ్రో అవుతుంది. ఒక 3 days 5 days వరకు అక్కడ గ్రో అవుతుంది. అది తీసి మళ్ళీ యూట్రస్ లోకి పెడతాం. రెడీ అయిన ఎంబ్రియోని మనకి ట్యూబ్ తో అవసరం లేదు కదా, డైరెక్ట్ గా ఇక్కడ పెట్టేస్తాం. అది IVF అంటే. అలాగే ఇది చాలా బూన్ పేషెంట్స్ కి కనిపెట్టిన వాళ్ళు చాలా గ్రేట్, లూయిస్ బ్రౌన్ అని. కానీ అది కనిపెట్టడమే చాలా ఇంపార్టెంట్, అసలు చాలా క్రిటికల్ గా ఉంటుంది కూడా. చాలా ఆలోచన రావడము వాళ్ళకు ఇలా చేయొచ్చు అని. అసలు ఇంతమంది పేషెంట్స్ కి అది గుర్తించడంలో మాత్రం కరెక్ట్ గా గుర్తిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏంటి రీజన్ అనేది తెలుసుకోవాలి అంతే. దాని తర్వాత ఈ లేడీస్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల కూడా, అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల కూడా సంతానోత్పత్తికి దూరం అయిపోతున్నారు అనే మాట ఉంటుంది. అది కరెక్ట్ అంటే ఆ మెయిన్ PCOD ప్రాబ్లం అన్నారు కదా ఇందాక. ఈ పేషెంట్స్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, రెగ్యులర్గా మంత్లీ రాదు, 3 months కో 4 months కో అలా వస్తుంటుంది. హార్మోన్స్ చాలా తగ్గిపోయి ఉంటాయి, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్. వీళ్ళలో మేల్ హార్మోన్స్ ఎక్కువ సెక్రెట్ అవుతుంటాయి,
సో దానివల్ల బాడీకి వస్తుంటుంది, Okay. హెయిర్స్ అంతా రావడం ఫేస్కి అట్లా అంతా ఉంటుంది. సో వాళ్ళకు ఎగ్ రిలీజ్ అనేది ఉండదు అసలు. ఉండదు. సో అటువంటిప్పుడు అంటే కంటిన్యూస్గా వాళ్ళకు లాంగ్ లైఫ్లో కూడా వాళ్ళకు సంతానం కలిగే అవకాశం వాళ్ళు ఉండకపోవచ్చు చూపించుకోకుండా ఉంటే ఇంకా అంటే అలానే అదే వెళ్ళిపోతుంది. అలానే ఉంటుంది. ఇంకా రాను రాను దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వాళ్ళకు. సో ఈ విధంగా రావాలి అంటే ఇప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఎందుకు వస్తాయి మేడం? సో ఎందుకు వాళ్ళ శరీరంలో అటువంటివి అది జెనెటికల్ జెనెటికల్ ప్రిడిస్పోజ్డ్ ఓకే. మెయిన్ అదే. ఇది ఒక మెయిన్ రీజన్. Main దాని reason. తర్వాత ఈ లేడీస్లో కానివ్వండి, జెంట్స్లో కానివ్వండి, ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా సంతానలేమి అనేది ఉంది అని చెప్తారు. సో No. థైరాయిడ్ వల్ల కూడా Thyroid చాలా ప్రాబ్లం వల్ల ఫేస్ కూడా, చేస్తున్నారు. చాలా ఉంటుందండి. థైరాయిడ్ కూడా ఓవరీ మీద యాక్ట్ అవుతుంది. థైరాయిడ్ Yeah. హార్మోన్ కూడా అది ఇక్కడ ఉంటుంది. Yes. థైరాయిడ్ Yes, ma'am. గ్లాండ్, కానీ దాని నుంచి వచ్చే హార్మోన్స్ బాడీ అంతా మనకు యూస్ఫుల్ అనమాట. ఓకే. కరెక్ట్గా బ్యాలెన్స్గా వచ్చినాయంటే బాడీ అంతా యూస్ఫుల్. Hmm. దాంట్లో 2 రకాలు ఉంటాయి, Hmm. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఓకే. సో హైపోథైరాయిడిజం అనేది మెయిన్గా ఫర్టిలిటీని అఫెక్ట్ చేస్తుంది. ఓకే. ఈ ఓవ్యులేషన్ అనేది రాకుండా, Hmm. ఎగ్స్ అనేది సరిగా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. Yeah. జెంట్స్లో కూడా అలాగే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. బట్ ఇది సింపుల్ ప్రాబ్లమే. సింపుల్గా ఒక టాబ్లెట్ తీసుకున్నారంటే కంట్రోల్ అయిపోయే ప్రాబ్లం. ఓకే. ఇవి కూడా చాలా భయపడతారు పేషెంట్స్. Yeah. థైరాయిడ్ వచ్చిందంటే అప్ప నాకు థైరాయిడ్ వచ్చింది ఎట్లా అని టెన్షన్ అయిపోతుంటారు. సో ఏమి అవ్వదు. సో ఈ థైరాయిడ్ క్యూర్నెస్ తర్వాత ఈ Hmm. సంతానం కలిగే అవకాశం అవకాశం ఉందంటారా? తప్పకుండా ఖచ్చితంగా ఉందంటారా? ఖచ్చితంగా. సో అలాగే తర్వాత ఈ గర్భాశయంలో అంటే ఈ గడ్డలు అవి ఇవి వస్తుంటాయి కదా మేడం, ఆ గడ్డల వల్ల కూడా నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ వాళ్ళకు సంతానం కలిగే అవకాశం ఉందంటారు. Yeah. చాలామంది కొంతమంది లోపల గడ్డ పెట్టుకొని అది వాళ్ళు ఏమనుకుంటారు, సో ప్రెగ్నెంట్గా ఉన్నాను నేను అని చెప్పేసి కూడా ఒక అపోహలో ఉంటారు వాళ్ళది. సో ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు తేడా కనుక్కోవాలంటే ఏ విధంగా ఉంటుంది మేడం? అది కనుక్కోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా. సింపుల్ స్కాన్లో తెలిసిపోతుంది. ఓకే. వాళ్ళు కనుక్కోలేక కొంతమంది ఉంటారు. బట్ సింపుల్స్ అంటే బ్లీడింగ్ ఎక్కువ పోతుంటుంది వీళ్ళకి. Yes. ఇలా గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అండి మెయిన్గా. Fibroids, yes. గర్భసంచిలో ఇక్కడ ఉంది చూడండి, Yeah. ఇది ఫైబ్రాయిడ్. ఈ ఫైబ్రాయిడ్స్ లో కూడా 3 రకాలు ఉంటాయి. ఓకే. ఒకటేమో ఇట్లా లోపల ఉంది వన్ ఫైబ్రాయిడ్, రైట్ మేడం. ఇలా చూపిస్తాను. ఈ లోపలగా ఉందా ఇది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు. ఓకే. ఇక్కడ ఉండేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటారు. ఓకే మేడం. ఇవి 2 ఎఫెక్ట్ చేస్తాయి ప్రెగ్నెన్సీని. Mhm. ఇంకా సబ్సీరస్ అని బయట సైడ్ పెరుగుతుంటాయి, ఓకే. అవి ఎఫెక్ట్ ఏమి ఉండదు ప్రెగ్నెన్సీకి. ఓకే. ఈ లోపల ఉంది కదా, Mm. ఇదేమవుతుంది అక్కడ బేబీ గ్రోత్ రానివ్వకుండా చేస్తుంది. ఓకే. తర్వాత ఈ ఫైబ్రాయిడ్ Mm. ఇక్కడ ఉండేది ఈ చిన్న సైజ్ ఉంటే పర్వాలేదు, Yes. బిగ్ సైజ్లో ఉన్నాయనుకోండి అబార్షన్స్ కావడము దానివల్ల Mm. అలా అలా చేస్తూ అయిపోతుంది. ఉంటుంది. సో అట్లా ఏదైనా ఒక బేసిక్ స్కాన్ అనేది ఒక్కసారి చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా అనేది తెలిసిపోతుంది. ఓకే. కొంతమంది నోటీస్ చేయరు, అది చేయాలి, పెద్దగా అది అయిన తెలియదు తర్వాత కదా మేడం వస్తారు. యాక్చువల్గా. పెద్దగా అయిన తర్వాత వస్తారు, పెద్దగా దాని అయిన తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అంటే వస్తుంది. వాళ్ళకు కూడా సర్జరీ చేసి Mm. తర్వాత అవుతారు pregnancy. యాక్చువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి మేడం? గర్భాశయంలో గర్భాశయం లోపల ప్లస్ గర్భాశయం పైన కూడా ఈ ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఉందంటారు Yeah. కదా. సో దాని ద్వారా కూడా ఈ సంతానం కలగకపోవచ్చు అని చెప్పేసి ఒక అపోహ అయితే బయట ఉంది, అది ఎంత Yeah. మాత్రం నిజమంట? అది చెప్పాను కదా, Mm. ఇట్లా ఉండడం వల్ల అది ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి. Yes, yes. అది కరెక్ట్గా రీజన్, కరెక్ట్గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు కనిపెట్టలేదు. చాలా Okay. రీసెర్చ్ జరుగుతున్నాయి, Mm. వాటికి మెడిసిన్ లేదు. ఓకే. ఏవైనా మెడిసిన్ ఇచ్చినా టెంపరీగా కొంచెం షింక్ అవుతుంది, Okay. కొద్ది రోజులు మళ్ళీ పెరుగుతుంది. ఓకే. మెయిన్ ట్రీట్మెంట్ అంటే అది అడ్డుపడుతుంది అంటే కంపల్సరీగా సర్జరీయే ట్రీట్మెంట్. సర్జరీ మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ మయోమెక్టమీ అని ఆ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయడం. రిమూవ్ చేసిన తర్వాత బాగా అయిపోతుంది, మంచిగా ప్రెగ్నెన్సీ అయిపోతారు. సో ఓవరాల్గా తీసుకుంటే మేడం, ఇప్పుడు స్త్రీలో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి సంతానం అనేది కలగదు, ఇంక వీరికి సంతానం కలగదు అన్నప్పుడు వారి లైఫ్లో పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా ఏదైనా వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉందంటారా? ఉన్నాయి. Mm. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎగ్స్ తగ్గిపోతాయి Yes. కొంతమందిలో అసలు ఉండవు. చిన్న Mm. ఏజ్లోనే 20-22 ఇయర్స్లోనే ఓవరీస్ ఫెయిల్ అయిపోతాయి. ఓకే. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు కదా. Mm. వాళ్ళకి అసలు ఎగ్స్ అనేవి ఉండవు, పీరియడ్స్ రావు, ఎస్. యూట్రస్ చిన్నగా అయిపోతుంటుంది. Mm. ఈ ప్రాబ్లం ఉంటుంది. అలా కొంతమంది జెంట్స్లో Mm. బై బర్త్ కణాలు అనేవి ఉండవు, ఓకే. అజూస్పర్మియా అంటారు, 0 కౌంట్ ఎస్. ఉంటుంది. Mm. వీళ్ళకు డోనర్ ఎగ్స్ ఓకే. అంటే డోనర్ ఎగ్స్ వేరే మనం వాళ్ళకి ఇంకా డెవలప్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. కొంత తక్కువ ఉన్నాయి అంటే వాటిని ఏదో కొంచెం డెవలప్ చేసి చేయొచ్చు. అసలు So- లేవు అన్నప్పుడు మనం ఏం చేయలేము. ఇది ఎంత పర్సంటేజ్ ఉండాలి మేడం? యాక్చువల్గా తక్కువగా ఉన్నాయంటారు, తక్కువ Ah, అంటే ఎంత it's- పర్సంటేజ్ ఉంటే ఇది? ఏఎంహెచ్ హార్మోన్ అని ఉంటుంది Okay. లేడీస్లో.
ఏఎంహెచ్ హార్మోన్ అనేది అసెస్ చేస్తాము. ఓకే అది కనీసం అంటే 1.5 to 2 వరకు ఉంది అంటే ఓకే యూస్ఫుల్ అవుతుంది, మనము ట్రై చేయొచ్చు. ఓకే అలాగే జెంట్స్లో కనీసం అంటే ఒక 10 మిలియన్ కౌంట్ ఓకే లేదా మినిమం ఒక 5 మిలియన్ వరకు ఉన్న ఐవీఎఫ్ ద్వారా అయినా చేయొచ్చు. ఓకే అది కూడా లేకుండా ఉంటారు జీరో కౌంట్, వాళ్ళకి ఏం చేయలేము కదా. మ్మ్. వాళ్ళకు డోనర్ సెమెన్, అది గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, ఏఆర్టీ బ్యాంక్స్ అని, ఓకే అందులో సెమెన్ దొరుకుతుంది. మ్మ్. రిజిస్టర్డ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ బ్యాంక్స్. ఓకే సో అక్కడ వాళ్ళు అన్ని టెస్టులు చేసి సెమెన్ ఫ్రీజ్ చేసి పెట్టుంటారు. మ్మ్. అలాగే ఎగ్స్ కూడా ఎస్ డోనర్స్ ఉంటారు, ఎగ్ డోనర్స్ మ్మ్. గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయింటారు వాళ్ళు. ఓకే సో వాళ్ళని తీసుకుంటాం అనమాట. Right. సో వాళ్ళు వచ్చి ఎగ్స్ ఇచ్చి మ్మ్. వెళ్ళిపోతారు. అలాగే సెమెన్ అయితే శాంపుల్ వస్తుంది, Okay. మనకి సెమెన్ శాంపిల్స్ వస్తాయి. Mm. వాళ్ళ గ్రూప్ సరిపోయేలాగా, వాళ్ళ బాడీ స్ట్రక్చర్కి సరిపోయేలాగా మ్యాచ్ అయ్యే వాళ్ళని చూసి తీసుకొని చేయొచ్చు. ఇవన్నీ త్రూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే సో అట్లా ఉంది, అలా కూడా చాలా మంది చేసుకుంటారు. ఓకే ఈ సంతానోత్పత్తికి సంబంధించి ఇతరత్ర ఇవన్నీ కారణాలు ఉన్నాయి, ఇతరత్ర ఇంకా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయంటారు? సో సంతానాలేమికి ఇంకా ఆల్మోస్ట్ మనం అన్నీ చెప్పాము. ఓకే. ఎందుకంటే అన్నిటికీ అన్ని ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. అన్ని ఇంకా ఫైనల్గా సరోగసీ. ఫైనల్గా సరోగసీ అంటే ఇప్పుడు మదర్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సపోజ్ ఆమెకి హార్ట్ డిసీజ్, లివర్ ప్రాబ్లమ్, ప్రెగ్నెన్సీ అయితే ఆమె ప్రాణానికే డేంజర్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళకు సరోగసీ అంటే వేరే వాళ్ళు ఈమె గుడ్లు తీసుకొని, పేషెంట్ దగ్గర నుంచి గుడ్లు తీసుకొని ఎంబ్రియో తయారు చేసి పిండం మాత్రం వేరే వాళ్ళ గర్భంలో పెరుగుతుంది. సరోగేట్ మదర్ అంటారు వాళ్ళు. ఓకే అది ఇంకొక ఫైనల్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైంని మన తెలుగు టీవీకి, వన్ టీవీకి కల్పించినందుకు మా టీవీ తరపు నుంచి ధన్యవాదాలు. సో ఇది అండి ఇవాటి ఆరోగ్య సంజీవిని కార్యక్రమంలో డాక్టర్ విష్ణుప్రియ గారిచే దాదాపుగా సంతానలేమి గురించి, సంతానోత్పత్తి గురించి మంచి డీటెయిల్స్, మంచి ఇన్ఫర్మేషన్ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు అందించారు. సో మన తెలుగు టీవీ తరపు నుంచి, వన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి కూడా విష్ణుప్రియ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాటి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం. మరొక సమస్యతో మీ ముందుంటాను ఆరోగ్య సంజీవిని కార్యక్రమం.